ఫ్రెండ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో లుక్ ఎట్ మై మెస్సీ 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 హోమ్. ఏంటో తెలుసా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. బేసిక్గా బాబుకి ఇప్పుడు 3rd మంత్ వచ్చింది. సో 3rd మంత్లో యాక్చువల్లీ గడప దాటించడము, అత్తగారింట్లో దింపడం, శనివిడి పెట్టి అన్నీ ఉంటాయి కదా. బట్ మరి బ్యాక్ టు నార్మల్ మాత్రం చాలామంది 5 నెలల వరకు పుట్టింట్లో నుండి వెళ్తారు. మాకు కొన్ని అర్జెంటుగా చేయాల్సిన కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో నేను 3rd మంత్లోనే వెళ్తున్నాను అనమాట. ఇట్స్ లైక్ లాస్ట్ మంత్ ఫిక్స్ అయింది. సో ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఒక 2 డేస్లో వెళ్తున్నాము. అసలు మామూలుగానే చాలా ఉంటాయి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం అంటే. అందులోనూ కంటెంట్ క్రియేటర్కి ఉండే చెత్త రేంజ్లో ఉంటుంది తెలుసా. ట్రావెల్ చేయాలంటే నా బట్టల కంటే ముందు కెమెరా ఉంటుందా, ఛార్జర్ ఉందా, మళ్ళీ ఏంటి ఎస్డి కార్డ్స్, రింగ్ లైట్. నాకు రింగ్ లైట్ కొనక ముందు అంబ్రెల్లా సెటప్ ఒకటి ఉందన్నమాట, వైట్ కలర్. నేను మొన్న ఫోటోషూట్ బ్లాగ్లో కూడా చూపించాను. సో అది ఇంకా చెప్పద్దు, ఏంటంటో ఉంటాయి. ఇప్పుడు పీకితే బయట పడతాయి. వీటిలన్నింటినీ సేఫ్గా తీసుకెళ్ళడం అదొక తలపోటు బాబాయ్. అసలు ఆ ఫుల్ టైం బ్లాగర్కి ఉండే ఉంటుంది స్టఫ్ అసలు చాలా చాలా అనమాట. ఇంకా బ్యాగ్లు అయితే చెప్పద్దు, ఇంటెండా బ్యాగ్. పిల్లలు కూడా నాకు. అండ్ ఇది నార్మల్ బ్లాగ్లో కాదు, నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రీవియస్ వీడియోస్లో, అవన్నీ కూడా ఆన్సర్ చేస్తూ నేను ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయబోతున్నాను. బికాజ్ నెక్స్ట్ కొన్ని డేస్ నేను ఎన్ని బ్లాగ్స్ చేయగలను, ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ చేయగలను నాకు తెలియదు. బికాజ్ అంతా సెటప్ చేసుకోవాలి కదా హైదరాబాద్ వెళ్ళాక. ఫస్ట్ అయితే గుంటూరు వెళ్తాము, గుంటూరులో కొన్ని రోజులు ఉండి అప్పుడు హైదరాబాద్ వెళ్తాం. సో ఈ బ్రేక్ జర్నీ కూడా ఉంది. అత్తగారు తర్వాత మాతో మా ఇన్లాస్ వస్తారు. సో ఇంకా చాలా నడుస్తుంది అనమాట. సో ఈ జర్నీలో కొంచెం కొంచెం కంటెంట్ యాడ్ చేస్తూ నేను బ్లాగ్స్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేసి వెళ్ళండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. అండ్ రిపీటెడ్గా వీడియోస్ కింద వచ్చే కమెంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో నేను ఫ్రీక్వెంట్గా చూస్తుంది ఏంటంటే, మీ బాబుకి ఏ బ్రాండ్ వాడుతున్నారు, బేబీ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ ఏం వాడుతున్నారు అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో అది మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. సో నేను మామయ్యత్వి ఫేస్ క్రీమ్, బాడీ లోషన్ వాడుతున్నాను, డైపర్ ర్యాష్ క్రీమ్ కూడాను. ఇది ఇవేంటంటే మిల్కీ సాఫ్ట్ రేంజ్లో వస్తాయి అనమాట. అండ్ నేను ఇక్కడ అందరికీ లైక్ న్యూ మామ్స్కి ఒక విషయం చెప్తాను. మనం బాడీ లోషన్ కానీ, బాడీ లోషన్ ఎప్పుడు రాస్తాం, స్నానం అయిపోయాక రాస్తాం కదా, అప్లై చేస్తాం బాడీ అంతా. సో ఓన్లీ బాత్ అయ్యాకనే కాదు, మీరు 4-5 అవర్స్కి ఒకసారి, లేకపోతే కనీసం 6 అవర్స్కి ఒకసారి అయినా సరే మనం ఒకసారి మొత్తం ఇలా వెట్ వైప్తో కానీ తడిగుడ్డతో తుడిచేసి మళ్ళీ రాస్తూ ఉండాలి. వింటర్లో స్కిన్ డ్రై అయిపోతుంది కదా. అండ్ ఫేస్ క్రీమ్ అయితే చాలా యూజ్ అవుతుందండి. బికాజ్ మనం ఫీడింగ్ ఇచ్చాక బుగ్గ అంతా కొంచెం డ్రై అయిపోతుంది, మిల్క్ కొంచెం అంటుకుంటుంది కదా చుట్టూ. అండ్ ఆల్సో మనం ఎత్తుకున్నప్పుడల్లా మన డ్రెస్ తగిలి, స్కిన్ తగిలి బేబీ ఫేస్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు కొంచెం వైప్ చేసేసి చక్కగా ఈ క్రీమ్ రాస్తే చాలా. అండ్ కమింగ్ టు ఇంగ్రీడియంట్స్, దిస్ ఫేస్ క్రీమ్ ఇస్ మేడ్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్ అండ్ షీ బటర్ అండి. మిల్క్ ప్రోటీన్ ఆబ్వియస్గా మనకి హైడ్రేషన్కి యూజ్ అవుతుంది, నరిష్ చేస్తుంది. కిడ్స్ స్కిన్ చాలా టెండర్గా ఉంటుంది కదా. అండ్ షీ బటర్ కూడా స్మూత్గా ఉంచడానికి అండ్ మాయిశ్చరైజ్గా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది. దిస్ ఇస్ 100% సేఫ్ అండ్ సర్టిఫైడ్ అనమాట. సో అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. అండ్ ఆబ్వియస్గా మామయ్య ప్రొడక్ట్స్ అన్ని సిలికాన్ అండ్ పారాబెన్ ఫ్రీ. అండ్ ద బాడీ లోషన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఓట్స్ అండ్ క్యాలెండ్యులా అండి. అది కూడా సూపర్గా నరిష్ చేస్తుంది. నేను ఇది వరకు కూడా చెప్పాను, నాకు కూపన్ కోడ్ ఒకటి ఉంది, వస్పిటా 2021 అని. దాన్ని యూస్ చేస్తే మీరు మామయ్య వెబ్సైట్ ఆర్ యాప్లో మీరు 20% వరకు ఆఫ్ పొందొచ్చు. అండ్ ఈ యాప్ బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంది. ఆల్సో యూ కెన్ బై దెమ్ ఆన్ ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అమెజాన్. అండ్ చెక్అవుట్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. వీళ్ళు 1 million ట్రీస్ 2025 కల్లా ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అందులో మనం ఈ విధంగా కూడా పార్ట్ అవ్వచ్చు అనమాట. సో చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ అయితే నేను ప్యాకింగ్ కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. బ్యాగ్స్ ఎలా ప్యాక్ చేస్తానంటే, ఇది న్యూ మామ్స్కి ఒక టిప్, మనం కిడ్స్ ఎప్పుడు వేరేగా మనది వేరేగా ప్యాక్ చేసుకుంటే మనకు చాలా టైం కలుసు. అండ్ ఈసారి నేను చేస్తున్న కొత్త విషయం ఏంటంటే, అన్ని బ్యాగులు మోసుకెళ్ళకుండా కొన్ని అయితే మేము కార్గోలో అయిపోతున్నాం. బస్ కార్గో ఉంటాయి కదా, మా తమ్ముడు లాస్ట్ టైం అలా చేశాడు ఒకసారి. తను లగేజ్ క్యారీ చేయలేక ఒక 2 బ్యాగ్స్ అలా వేశాడు. సో మేము కూడా ఇప్పుడు అదే చేయబోతున్నాను. అప్పుడు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు కార్లో, అనవసరంగా డంప్ చేసుకొని కాళ్ళ దగ్గర అలా పెట్టుకొని ఫ్రీగా లేక ఎందుకని చెప్పి అలా చేయబోతున్నాము.
ఇది గూడా నాలాగే ఇప్పుడు చాలామంది ఇలాగా డెలివరీకి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా! మీరు హ్యాపీగా బస్సు మంచి సర్వీస్ ఏదుందో సెలెక్ట్ చేసుకొని మీ ఊర్లో అలాగా నెక్స్ట్ మీరు రీచ్ అయ్యే టైంకి వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకొని బ్యాగ్స్ అలా ఏయించేసుకోండి. కార్గోలో హ్యాపీగా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు గుంటూరు వెళ్ళబోతున్నాను. అక్కడ వాడడానికి కావాల్సినవన్నీ చిన్న బ్యాగ్స్‌లో పెట్టుకొని మిగిలినంతా బస్‌కేసేస్తాం. హ్యాపీగా ఉంది. సో, మేము హైదరాబాద్ రీచ్ అయ్యే టైంకి మా డ్యాడీ అలా బస్‌కేస్తా అని చెప్పారు. అండ్ ఇప్పుడు నేను గుంటూరు గుంటూరు అంటున్నాను. మధ్యలో థంబ్‌నెయిల్‌లో, టైటిల్‌లో వైజాగ్ అని చూసాం. అదేంటబ్బా అనుకుంటున్నారా? అదేంటో చెప్తాను కొంచెం ముందుకెళ్ళాక. అండ్ ఆల్సో డైపర్స్ ఏస్తన్నారా? మీరు ఏం వాడుతున్నారు అని అడుగుతున్నారు. మేము డే టైమ్ కొంచెం డైపర్, కొంచెం లంగోట్, కొంచెం క్లాత్ డైపర్ అలా ఏస్తన్నాను. నేను నెక్స్ట్ ఎంత నైట్ అయినా సరే మిల్క్ తాగుతున్నాను. పాలు తాగితే తప్ప ఓపిక ఉండట్లేదనమాట. ఆల్రెడీ చాలా డ్రైన్ అయిపోతున్నాను నేను. బికాస్ ఫీడింగ్ అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ టార్గెట్స్ ఉంటాయి. మన పనులు పనులు అనుకుంటే మైండ్‌కి కుదురు ఉండదు కదా! నేను ఇప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్నా. ఇంకా ఎప్పుడు కుదుట పడతదో తెలీదు ఈ రొటీన్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇంకా అలాగా మా ప్యాకింగ్ అనేది కంటిన్యూ అవుతుందనమాట. ఇక్కడ ఏం చూపించబోతుందో తెలుసా? సో స్టూడెంట్స్ అయితే మీరు గనక స్టూడెంట్స్ అయితే తప్పకుండా ఇక్కడి నుంచి ఒక 5 నిమిషాలు చూడండి. నేను చాలా విషయాలు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫేజ్‌లో ఉన్న మాధురిని మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కిందకొచ్చాను కదా! ఇదివరకు మేము కింద ఇంట్లో ఉండేవాళ్ళం. తర్వాత పైన ఇల్లు కట్టుకొని వెళ్ళామనమాట. ఈ రూమ్ నాది, మా తమ్ముడిది. అవతలేమో నా కబోర్డ్స్, ఇవతలంతా మా తమ్ముడిదనమాట. పైన బట్టలు, కింద బుక్స్ అలా పెట్టుకునేవాళ్ళం. సో, మా తమ్ముడితో అదే చెప్తున్నాను. తమ్ముడు అప్పుడెంత పెద్దోళ్ళం అయిపోయారా? మొన్న మొన్నే కూర్చొని ఇక్కడ చదువుకుంటున్నట్టుంది అని. సో, ఇక్కడైతే నా బుక్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయన్నమాట ఇంకా. నా నోట్స్ కూడా ఉన్నాయి. సో, నోట్స్‌లో ఉంచుకొని టెక్స్ట్ బుక్స్ అంతా నేను ఎవరికైనా ఇచ్చామని చెప్పాను. లైబ్రరీలో గానీ, లేకపోతే అలాగా. నెక్స్ట్ నేను ఇక్కడ స్టూడెంట్స్ కోసం చెప్తా అన్నాను కదా! మనం తిరిగి తెచ్చుకోలేనిది ఏదన్నా ఉంటే ఎడ్యుకేషన్ అనమాట. ఆ టైంలో అతిగా కష్టపడిపోయి ఓవర్‌గా మార్కులొస్తే పిచ్చెక్కిపోయి చదివేస్తారు. ఆ టైపు అండ్ ఫుల్‌గా నెగ్లెక్ట్ చేసే టైపు. ఇలా 2 టైపులో చెప్తున్నాను. ఓవర్‌గా తీసుకోవద్దు. మీ స్టడీస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. కొంతమంది అతిగా కష్టపడిపోయి మార్కులు రాలేదని, లేకపోతే తర్వాత క్యాంపస్‌లో సెలెక్ట్ అవ్వలేదని, ఇన్ని రకాలు అసలొద్దు. కొంతమంది ఫుల్ నెగ్లెక్ట్ చేస్తారు. ఆ టైంని చాలా వాల్యుబుల్‌గా వాడుకోవాలి. మన లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఒక అసెస్ చేయాలనమాట. మీకు మీరు సెల్ఫ్‌గా చాలా స్ట్రాంగ్‌గా అయ్యే ఫేజ్ అది. సో, అలాంటి ఫేజ్‌లో హ్యాపీగా చదువుకోండి. లెక్చరర్ చెప్పేది ప్రశాంతంగా వినండి. ఎక్కువ టెన్షన్ వద్దు అండ్ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. సో, పీస్‌ఫుల్‌గా మీరు గనక లెర్నింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటది. అండ్ ఇది కోట్ చూసారా? ఇది నేను చిన్నప్పుడు నైన్త్ క్లాస్‌లో రాసుకున్న కోట్. బీ హ్యాపీ మేకింగ్ ఎవరీవన్ హ్యాపీ అంట. అబ్బా! అప్పట్లోనే ఎంత గొప్పగా రాసానో. ఇదిగోండి ఇది నా హ్యాండ్ రైటింగ్ అనమాట. సో, మరీ చిన్నపిల్లలకి చెప్తున్నాను. హ్యాండ్ రైటింగ్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అమ్మ. లైక్ ఎవరన్నా స్కూల్ ఆర్ ఎర్లీ కాలేజ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు, మనం రైటింగ్ బావుంటే సగం ప్లెజెంట్‌గా ఉంటదనమాట. పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఈజీగా మీకు మార్క్స్ పడతాయి. సో, ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరిప్పుడు చూస్తుందంతా నా నైన్త్ క్లాస్ ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్ అనమాట. ఇందాకలా చూపించాను కదా! సో, నేను సూర్యదీప్ స్కూల్‌లో చదివాను నైన్త్ వరకు. 10థ్ ఒకటి ఎన్‌ఎన్‌టి. సో, సూర్యదీప్‌లో చాలా సర్కిల్ ఉంటది మాకు. బికాజ్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడే 10థ్ వాళ్ళు ఫేర్‌వెల్ అవుతున్నప్పుడు జస్ట్ ప్రేయర్ సాంగ్‌కి దానికి పిలుస్తారు కదా! సో, అప్పటినుంచో నాకన్నా 5 బ్యాచెస్ ముందు ఓ 2, 3 బ్యాచెస్ తర్వాత వరకు నాకు పరిచయాలున్నాయి. సో, చాలామంది ఇందులో ఎవరన్నా వీడియో చూస్తే ప్లీజ్ కామెంట్ చేయరా? మీరు జస్ట్ లైట్ తీసుకోకుండా మీరు సూర్యదీప్ స్కూల్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది ప్రోగ్రెస్ కార్డ్. అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. మార్క్స్ ఎప్పుడు మీ ఎయిమ్ అవ్వకూడదు. మీ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు డయాగ్రామ్ ఉంటే దాంట్లో ఏం చెప్పారు? ఏంటి? అలాగా లెర్నింగ్ అనేది ఆ అప్రోచ్ ఉంటే గనక మీకు లైఫ్ లాంగ్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. ప్రతిదానికి భయపడిపోయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ అనమాట. తన పేరు సుష్మిత, మాధవి చంద్ర, కమల, సింధూరి నా క్లాస్‌మేట్, తోమేష్ వీళ్ళందరూ టాపర్. సో, ఇలా ప్రతి ఒక్కళ్ళ క్లాస్‌లో ఒక సూపర్ టాపర్ ఉంటారు. వాళ్ళని చూసి బాధపడిపోయి, టెన్షన్ పడిపోయి, అయ్యో! నాకు మార్కులు రావట్లేదు. ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉండేవాళ్ళ కోసం చెప్తున్నాను. అలా వద్దు. అండ్ పేరెంట్స్ కూడా ఊరికే కంపేర్ చేయొద్దు. నేను చాలా మంచి స్టూడెంట్. నేను 10థ్ మా స్కూల్ సెకండ్ అనమాట. ముందు క్లాసెస్ అన్నిట్లో నాకేం సూపర్ 95, 95% వచ్చేలా. ఎప్పుడు 82, 90 అలా వచ్చేది. నేను డీసెంట్ మంచి స్టూడెంట్‌నే. కానీ నేను డాన్స్, సింగింగ్, డ్రాయింగ్ అసలు ఏదుంటే అది ఎలక్యూషన్, డిబేట్లు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. విన్ అవుతానో లేదో పక్కన పెడితే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు క్రియేటివ్ స్కిల్ ఉంది. చూసారా ఇప్పుడు నన్ను చూస్తున్నారు. నేను 30 ఏళ్ళకి ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లో సక్సెస్ అవుతున్నాను. బికాస్ నా ఇన్నర్ టాలెంట్ నాకు తెలుసు. టాలెంట్ ఇన్ ద సెన్స్ నా ఇంట్రెస్ట్‌ని డెవలప్ చేస్తేనే టాలెంట్ అవుతది. సో, మార్కుల కోసం టెన్షన్ పడిపోవద్దు. మంచి డీసెంట్‌గా కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని హ్యాపీగా చదువుకోండి. అండ్
మీ టాలెంట్ ఇన్నర్ టాలెంట్ని ఎప్పుడు పాలిష్ చేసుకుంటూ ఉండండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఇదే నా సజెషన్ అనమాట. హ్యాపీ స్టూడెంట్గా స్కూల్ నుంచి బయటికి రండి. ఎప్పుడు టెన్షన్తో డిప్రెషన్తో ఉండొద్దు. తర్వాత ఇవన్నీ నా చైల్డ్హుడ్ ఫొటోస్. ఆ ఫైల్స్లో అన్నిటిలో ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది నా నర్సరీ రోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. అప్పుడు తీసిన ఫోటో. అప్పట్లో బాక్స్లు ఉండేవి కదా, మా మావ కొన్ని ఇచ్చాడు. ఇంకో తినే మా మావ అనమాట. ఈ ఫోటోలకి అన్నిటికి కూడా మా మావే రీజన్. అన్నీ మంచిగా క్యాప్చర్ చేసేవాడు. ఇది మా తమ్ముడు ఫొటోస్. నాకు మా రెండో బాబుని చూస్తే నాకు తమ్ముడు ఈ ఫోటో గుర్తొస్తుంది స్పెషల్గా. పడుకున్నప్పుడు ఇలానే అనిపిస్తాడనమాట. అండ్ ఇది నా ఫస్ట్ బర్త్డే అనమాట. నాకు ఫస్ట్ బర్త్డే బాగా గ్రాండ్గా చేశారంట. ఇదేమో సెకండ్ బర్త్డే. మా అమ్మ అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 9th మంత్ అనమాట. అండ్ ఇది కూడా మంత్స్ బేబీ అప్పుడు. సో ఇవన్నీ ఫొటోస్ నావి. ఎప్పుడైనా సాఫ్ట్ కాపీ మంచిగా తీయించుకుంటే కొన్ని పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి, అప్పట్లో ఇలా నెగిటివ్స్ ఉండవు. ఈ కాలం పిల్లకాయల కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఫోన్లో చక్క తీసేసుకుంటున్నారు కదా. అప్పట్లో మేము ఇలాగా చిన్న కెమెరాలో 30 అంటే 30 ఫోటోలే వచ్చేవి. 30 31. సో వాటిని ఇలాగా నెగిటివ్స్ తీసుకొని కడిగించుకొని జాగ్రత్తగా భద్రంగా దాచుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఏమైతే హ్యాపీగా ఫట్ ఫట్ మంది తీసేసుకుంటున్నారు. డిఎస్ఎల్ఆర్ నుంచి కూడా బ్లూటూత్లో వైఫైలతో హ్యాపీగా. సో చాలా బ్లెస్డ్ జనరేషన్ అనమాట మీరు. అప్పట్లో మాకు ఒక ఫోటో రావాలంటే ఎంత కష్టపడేవాళ్ళము. అండ్ ఇది మా అమ్మ ఫొటోస్ అనమాట. అమ్మకి చెప్పాను కదా చాలా ఇంట్రెస్ట్ ఫొటోస్ అంటే. సో క్లాస్లో తను ఎలా ఉండేదని కూడా ఫొటోస్ తీయించుకుంది. అంటే ఇలాగ గ్రూప్ ఫోటోలు అందరికీ ఉంటాయి టీచర్స్కి. అనఫీషియల్గా అంటే స్కూల్ తీయించేది కాకుండా తను కూడా తీసుకునేది అనమాట. అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్ని ప్రిన్సిపల్ సార్ని పర్మిషన్ అడిగి ఇలా ఫోటో తీయించుకుంటాను సార్ అని చక్కగా తీయించుకునేది. అందుకే మెమరీస్ ఉన్నాయి. ఇది కూడా నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్, మా తమ్ముడు 2 ఇయర్స్ ఉంటాడేమో. సో ఇదిగోండి ఇలా క్లాస్ పిల్లలందరినీ మంచిగా ఒకరోజు రెడీ అవ్వమని చెప్పి ఇలా ఫొటోస్ తీయించుకునేది. అమ్మ మోర్ దాన్ 22 ఇయర్స్ వర్క్ చేసింది. తను కిండర్ గార్డెన్ అండ్ ఫస్ట్ స్టాండర్డ్ వరకు టీచ్ చేసేది. అండ్ ఇది అప్పట్లో మా 9th. సో సచ్ నైస్ మెమరీస్ అండ్ మేము అప్పటికప్పుడు అనుకొని వైజాగ్ వెళ్ళాము. బికాస్ మా తమ్ముడు వచ్చాడు అనమాట. సో డ్రైవ్ చేయడానికి కూడా ఉన్నాడు. ఇంకా ఒకసారి వెళ్ళొద్దామని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. వైజాగ్తో నా రిలేషన్ ఏంటంటే నేను వైజాగ్లోనే పెట్టాను. బికాజ్ మా అమ్మమ్మ వాళ్ళది వైజాగ్ అనమాట. సో మా మామ వాళ్ళ ఇంటికి అస్తమానం వెళ్ళొస్తూ ఉన్నాను. బేసిక్గా మా మామకి అమ్మకి చాలా ఏజ్ గ్యాప్ ఎక్కువ. సో హీఈస్ జస్ట్ లైక్ ఫాదర్ అనమాట మా అమ్మకి. అందుకని మా అత్త కూడా చాలా చాలా ప్యాంపరింగ్ చేసేది. ఎప్పుడు మాకు లైక్ గైడెన్స్లో ఉండేదన్నమాట. ఏ డౌట్ వచ్చినా అత్త ఇది చేయొచ్చా అని చెప్పి ఫోన్ చేస్తాం. అంత క్లోజ్ మాకు. సో అమ్మ అంది ఒకసారి వెళ్దాము, బికాస్ మళ్ళీ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి పిల్లలతో రావడం అది చాలా కష్టము. సో ఇక్కడ ఉన్నప్పుడే కొంచెం ఓపిక చేసుకుంటే అత్తని కలిసేసి వద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ వల్ల ఏంటంటే పెద్దవాళ్ళు ట్రావెల్ చేయడం అది సేఫ్ కాదండి. అండ్ వాళ్ళు కూడా రోడ్ జర్నీ చేయడం కష్టం కదా. ఇదివరకు అయితే చక్కగా ట్రైన్లో కూర్చొని హ్యాపీగా వచ్చేసేవారు. ఇప్పుడు ట్రైన్లో ధైర్యం చేయలేరు, కార్లో ఏమో అంత జర్నీ చేయలేరు. సో అందుకని అత్తని ఇబ్బంది పెట్టకుండా మేమే వెళ్ళాము. ఇదివరకు అర్జున్ టైంలో అయితే తను నాకు డెలివరీ టైంలో తనే ఉంది. హాస్పిటల్లో కూడా తనే పడుకుందనమాట నాతో 5 ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితుల్లో అంత ఇబ్బంది పెట్టకూడదు పెద్దవాళ్ళని చెప్పి మేమే వెళ్ళాము. సో ఇదిగోండి తనే మా అత్త అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం కష్టం, ఎందుకంటే జర్నీలు అవి తలుచుకుంటే నీరసం వస్తుంది. బట్ మనకి ఇష్టమైన వాళ్ళని కలిసాక ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అమ్మయ్య కలిసానని చెప్పి. అండ్ నాకు వైజాగ్ వెళ్ళినప్పుడల్లా ఒక తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈసారి అయితే నేను ఈ స్ట్రెస్కి ట్రావెల్ దానికి పెద్ద ఎంజాయ్ చేయలేదు. బట్ అత్తనైతే కలిసి వచ్చానని కొంచెం హ్యాపీగా ఉంది. సో ఇందాక చూపించాను కదా ఫొటోస్లో, తినే మా అత్త. సో మంచిగా గడిచింది. అండ్ ఈ సడన్ ప్లాన్ అవడం వల్ల మేము బీచ్కి వెళ్ళడం అది ఇది అంతా చేయలేదన్నమాట. అర్జున్ని మా తమ్ముడు డాడీ అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. వాడైతే బీచ్లో పిచ్చి పిచ్చిగా ఆడేశాడు. నేను ఆ పూట అసలు వ్లాగింగ్ కూడా ఎక్కువ చేయలేదు. ఇవి జస్ట్ మెమరబుల్గా ఉండడానికి 2-3 క్లిప్స్ తీసుకున్నాను. అండ్ ఆ ఫ్లోలో జరిగింది కాబట్టి ఈ వ్లాగ్లో ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ మా దొడ్డమ్మ వాళ్ళు కూడా కింద ఉంటారు. అంటే మా అత్త వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ అనమాట. బేసిక్గా మా అమ్మ వాళ్ళు అందరూ డైరెక్ట్ కజిన్స్. సో చాలా క్లోజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు. అండ్ దొడ్డమ్మ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు మేము కూడా మంచి కజిన్స్. సో వైజాగ్ వెళ్ళినప్పుడల్లా ఏంటంటే చాలా ప్లెజర్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందరితో కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ తర్వాత ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ గుంటూరు ట్రావెల్. సో బ్యాక్ టు బ్యాక్ నాకు ట్రావెల్లో అయిపోయింది. బట్ ఇట్స్ మెమరబుల్. మా బుడ్డోడిని అంత బుజ్జిగా ఉన్నప్పుడు మా అత్త చూడాలని పాప మా అమ్మ కోరిక అనమాట. తర్వాత పెద్ద అయిపోయాక మళ్ళీ వేరేగా ఉంటారు కదా, ఆ బేబీ ఫేస్ని మా అత్తకు చూపించాలని ఎలాగైనా తీసుకెళ్ళాలనుకునింది.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. నెక్స్ట్ కమింగ్ కంటిన్యూషన్ వ్లాగ్ చూస్తారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. స్టే ట్యూన్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. బాయ్.